వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ముముక్షువులు ఫలాన్ని కోరుకోకుండా యజ్ఞ దాన తపాలను చేస్తారని చెప్పటం వలన ఫలాన్ని కోరుకోకుండా చేసినప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది అనే విషయం తెలుస్తుంది. ఆ చిత్తశుద్ధి ద్వారా చేసేటటువంటి పనులు మోక్షాన్ని తప్పకుండా కలిగిస్తాయి. ఇటువంటి కర్మఫల త్యాగమే గీత యొక్క ప్రధాన బోధనలో ముఖ్యమైనది, ఇంకా ముముక్షువుకి అత్యంత ఆవశ్యకమైనది. ఇంకా ఇక్కడ మోక్షాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు తపాలు, దానాలు, యజ్ఞాలు వంటి క్రియలు చేస్తున్నప్పుడు నిష్కామంగా ఉంటారని, అటువంటి నిష్కామంతో చిత్తశుద్ధితో చేసే పనులు మోక్షాన్ని తప్పకుండా పొందడానికి సహాయకారులుగా ఉంటాయని, అటువంటి పుణ్యకార్యాలను తప్పకుండా అందరూ ఆచరించాలని ఇక్కడ తెలుస్తోంది. అంటే దానాలు, యజ్ఞాలు, తపస్సు మొదలగు వాటిని ముముక్షులు వదిలివేయకూడదని తెలుస్తుంది. లోకంలో కొంతమంది పుణ్యకార్యాలు కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే అవి బంధాన్ని కలిగిస్తాయి, అందువల్ల వాటిని చేయొద్దు అని అంటూ ఉంటారు. కానీ భగవంతుడు గీతలో మాత్రం ఆ విధంగా చెప్పలేదు, పైగా ఖచ్చితంగా ఆచరించాలని చెప్పారు. కొందరు మహాత్ములు ఫలాపేక్ష లేకుండా లోకం కోసం చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం వలన మోక్షాన్ని పొందటానికి అర్హులవుతారు. మహాత్ములు పనులు చేస్తున్నప్పుడు తాము కేవలం నిమిత్తమాత్రులమేనని, ఈ సమస్త జగత్తు పరమేశ్వరుని నుండి ఉత్పన్నమైనదని, ఇవన్నీ ఆయనవే అని, ఆయన వస్తువులను ఆయన ఆజ్ఞానుసారం ఆయన కొరకే నా చేత ఈ యజ్ఞాది క్రియలుగా జరపబడుతున్నాయని భావిస్తూ అహంకార మమకారాలను విడిచిపెట్టి నిష్కామంగా పనులు చేస్తారు. ఎవరైతే నిష్కామంగా అటువంటి పనులు చేస్తారో వాళ్ళు ఈ కర్మఫలాన్ని అనుభవించరు, వాళ్ళకి అవేమీ అంటదు అని తెలియజేస్తూ నిష్కామ ఫలాన్ని పనులు చేయాలని ఇక్కడ తెలుస్తోంది. జై గురుదత్త.